హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఈవెంట్ ఉంది, యాంకరింగ్ అని పిలిచి ఒక అమ్మాయి మీద అత్యాచార యత్నం చేశారు. మాసబ్ ట్యాంక్ పరిధిలోని ఒక హోటల్లో ఈ ఘటన జరిగింది. హోటల్ లిఫ్ట్ లో అత్యాచారం చేయడానికి యత్నించారు. ఆమె వినకపోయేసరికి రూమ్ లో ప్రవేశించి నోట్ల గుడ్డలు కుక్కి చేతులు కట్టేసి 50,000 నగదు బంగారం తీసుకుని పరారయ్యారు. అమ్మాయి కట్లు విప్పేసుకుని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ చేరుకుని నిందితులపై ఫిర్యాదు చేయడంతో ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఈవెంట్ ఉంది, యాంకరింగ్ అని పిలిచి ఒక అమ్మాయి మీద అత్యాచార యత్నం అయితే చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. లోని సత్య ఎన్క్లేవ్ పక్కన ఎంపాలా హోటల్లోని 402లో ఈ ఘటన జరిగిందంటూ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అంతేరా బెనర్జీ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ విషయం అనేది బయటకు వచ్చింది. ఈవెంట్ ఉంది, యాంకరింగ్ కి అని పిలిచి యాంకరింగ్ అని చేయించకుండా ఆవిడనైతే ఆ హోటల్లో ఉంచారని, తర్వాత లిఫ్ట్ లో వెళ్తుంటే కిందకి అత్యాచార యత్నం చేయబోయారని అని అయితే ఆవిడ చెప్తూ వచ్చారు. దాని తర్వాత రూమ్ లోకి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేసి ఆ దగ్గర 50,000 మరియు నగలు కూడా దొంగతనం చేసుకొని వెళ్లారు ఎవరు దుండగులు అని అయితే ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రెండో కోణం కూడా దాగుంది అని అయితే తెలుస్తుంది. రెండో కోణం ఏంటంటే ఈమె ఒక ప్రాస్టిట్యూట్ అని, ఆమె యొక్క బాంబేకి సంబంధించిన కంపెనీ ఏజెంట్ పంకజ్ అని అతను ఇక్కడికి మార్చ్ 17th రోజు తీసుకొచ్చాడని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. తీసుకొచ్చేదానికి 50,000 ఇస్తా అని చెప్పి తీసుకొచ్చి 20,000 ఇవ్వడంతో అతన్ని బెదిరించడానికి మాత్రమే ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. ఇక్కడ ఏజెంట్ గాయత్రి అనే ఆవిడ నరేష్ అనే అతని కోసం ఈ అంతేరా బెనర్జీ అనే ఆవిడనైతే పిలిపించడం జరిగిందని అయితే సమాచారం వచ్చింది. అతన్ని బెదిరించడానికి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇస్తుండగా పంకజ్కి కాల్ చేసి నేను ఇలా కంప్లైంట్ ఇస్తున్నాను, మీ మీద మీరు ఇలా చేసినందుకు రేప్ చేయబోయారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి చెప్పడంతో ఆయన నేను తిరిగి 50,000 ఇస్తాను అన్నా కూడా ఆవిడ వినకుండా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇదైతే ఆవిడ అత్యాచార యత్నం అని చెప్పి కేసు పెట్టినా దీంట్లో రెండో కోణం కూడా దాగుంది. అదేంటంటే ఆవిడ ప్రాసిక్యూషన్ కానీ తీసుకున్న లెక్క కుదరకపోవడంతో ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది మనకి. అయితే ఇప్పుడు అంతరా ఏమంటున్నారు సుచి దీని గురించి? ఎస్, అంతేరా అయితే మొత్తానికి ఇప్పటికీ కూడా నిజమనేది ఇంకా ఒప్పుకోవట్లేదు. ఆవిడైతే ఎంతసేపటికి అత్యాచార యత్నం చేయబోయారు నా మీద అనేది చెప్పుకొస్తున్నారు. కాకపోతే ఆవిడైతే అత్యాచార యత్నం అసలు జరగలేదు ఆవిడ మీద. ఈ డబ్బులు లెక్క అనేది కుదరకపోవడంతో మాత్రమే ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది అంటూ పోలీసులు అయితే చెప్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పోలీసులు ఏమంటున్నారు, ఎలా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు? ఎస్, పోలీసు ఆల్రెడీ దర్యాప్తు చేపట్టడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఈ దర్యాప్తులో భాగంగా అయితే వాళ్ళు ఇదంతా జరిగింది, ఇది కాదు అసలు అత్యాచార యత్నం అనేది జరగలేదు, జరిగిన విషయం ఇది, ఆవిడ బాంబే నుంచి తీసుకొచ్చారు, ఇలా వ్యభిచారం అని చెప్పి తీసుకొచ్చారు అని అయితే బయటకు వచ్చింది ఇన్ఫర్మేషన్. ఆవిడని అలాగే డబ్బు లెక్క కుదరకపోవడంతో 50,000 అనేది ఇస్తా అని చెప్పి పంకజ్ అనే ఏజెంట్ 50,000 ఇవ్వకుండా ఇక్కడ ఎంపాలా హోటల్లో పెట్టారు. 4 రోజుల నుంచి మార్చ్ 17th వచ్చారు ఆవిడ హైదరాబాద్కి. అసలు మార్చ్ 17 నుంచి ఇదే హైదరాబాద్ లో ఉన్నారు. 50,000 ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడంతో 20,000 ఇవ్వడంతో ఆవిడ ఆ కోపంతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు అయితే దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి ఇప్పటికీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సుచిత్.